ఇటు ఆక్వా రైతుల సమస్యలపై పాలకొల్లులో జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఫీడ్ రేట్లు, ప్రాసెసింగ్ ఖర్చులు ఎలాంటి తగ్గింపులు లేకపోయినా యుద్ధ పరిస్థితులను సాకుగా చూపుతూ కొనుగోలుదారుల రొయ్యల ధరలను కేజీకి 50 రూపాయల వరకు తగ్గిస్తున్నారని రైతులు ఆరోపించారు. రైతులు పెట్టిన పెట్టుబడులు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ సరైన ధరలు ఇవ్వకుండా కొనుగోలుదారులు రైతులను మోసం చేస్తున్నారని సంఘం అధ్యక్షుడు భగవాన్ రాజు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు నష్టం కలిగిస్తున్న కంపెనీలను రైతులే బహిష్కరించాలని, కంపెనీలను బ్యాన్ చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణా, తూర్పు, పశ్చిమ జిల్లాల ఆక్వా రైతులు వేలాదిగా మార్చి 25న నిరసన కార్యక్రమం చేపడతామని భగవాన్ రాజు తెలిపారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆక్వా రైతులకు న్యాయం చేయాలని, రొయ్యలకు కనీస మద్దతు ధరను నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఏదైతే ఫీడ్ రేట్లు మరి తగ్గించాల్సింది పోయి కేజీకి 4 రూపాయలు పెంచారు. రైతుకు అన్యాయం జరిగింది, దీని మీద చర్య తీసుకోమని ప్రభుత్వాన్ని కోరాం. కానీ ఇంతవరకు ఆ రేట్లు తగ్గించడం కానీ దాని మీద ఒక పరిష్కారం కానీ ఇంతవరకు జరగలేదు. మరి ఏదైతే ఆ రోజు ట్రంప్ ట్యాక్స్ పెంచాడని చెప్పేసి ఏదైతే రేట్లు తగ్గించారో, మొన్న ట్యాక్స్ తగ్గించినా సరే మరి రేట్లు 10 రూపాయలు పెంచి ఏదైతే మళ్ళీ యుద్ధం పేరుతో ఏదైతే మరి రైతులు సరుకులు మరి తక్కువగా ఉన్నాయి, వాళ్ళని ఏదైనా సరే వాళ్ళని ఆర్వోస్ చేయడం జరుగుతుంది ఒక దురుద్దేశంతో ఇవాళ మరి రైతులు రేట్లు తగ్గిపోతున్నాయని బెంబేలతో ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్న సరుకుని అవసరం లేకపోయినా పట్టుబడి చేసి మరి ఇవాళ కేజీకి 50 రూపాయలు ఇవాళ నష్టపడుతుంటే మరి కనీసం ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు మా సభ్యులందరూ ఒకటే కోరారు, ఏదైతే ఇవాళ ఒక సిండికేట్ వ్యవస్థ కింద తయారయ్యి కేజీకి 50 రూపాయలు తగ్గించి మరి కొంటున్నారో ఆ ప్రాసెసింగ్ ప్లాంట్ని, అలాగే ఏదైతే రేటు తగ్గించవలసింది పోయి మొన్న కేజీకి 4 రూపాయలు ఏదైతే మరి పెంచారో ఫీడ్ ప్లాంట్లు రెండుని అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్ని బ్యాన్ చేయాలి. దానికి ఒక పెద్ద మన జనరల్ బాడీ మీటింగ్ వేసుకుని ఒక 5,000 మందితో రేపు 21వ తారీఖున గ్యాదర్ అయ్యి మరి ఆ రోజుని ఎవరైతే ఇప్పుడు ఈ సిండికేట్గా వ్యవస్థగా తయారయ్యి ఇప్పుడు మోసం చేస్తున్నారో వాళ్ళు కనుక మారి రైతులకు న్యాయం చేయకపోతే 21వ తారీఖుని మరి ఒక ప్లేస్ నిర్ణయిస్తాం. మరి అది ఒక మన కృష్ణా, అలాగే మన ఈస్ట్ గోదావరి, ఈ వెస్ట్ గోదావరి 3 జిల్లాల రైతులు కలిసి ఒక ప్లేస్ నిర్ణయించుకుని 21వ తారీఖుని మరి అక్కడ సుమారు 5 నుంచి 10,000 మంది రైతులు అందరం కూడా గ్యాదర్ అయ్యి మరి ఎవరైతే ఈ ముసుగులో మనల్ని మోసం చేస్తున్నారో ఒక 2 ఫీడ్ ప్లాంట్లని 2 ప్రాసెసింగ్ ప్లాంట్లని మనం బ్యాన్ చేద్దాం. వాళ్ళ దగ్గర ఫీడ్ కొనకూడదు, వాళ్ళకి సరుకు మనం అమ్మకూడదు అని చెప్పి కార్యవర్గం తీర్మానం చేసింది. మరి మనం తక్షణమే రేపు ఎల్లుండో మరి ఎక్కడ ప్లేస్ అనేది కూడా నిర్ణయించుకుని ఈ యొక్క 3 జిల్లాలో ఉన్న ఆక్వా సంఘాలు, ఆక్వాలో ఉన్న పెద్దలందరం కలిసి ఒక సెంటర్ను మరి పురమాయించి అక్కడ మనందరం కూడా గ్యాదర్ అయ్యి 21వ తారీఖు లోపు కనుక వీళ్ళు కనుక పరిష్కార మార్గం చూపించకపోతే తప్పకుండా ఆ రకంగా ఆ రోజు మరి ఆ బ్యాన్ చేసి చేద్దామని చెప్పేసి ఇలా తీర్మానించడం జరిగింది. అలాగే ప్రభుత్వం కూడా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శ్రీ కాదిరి లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలలో అతి ముఖ్యమైన ఘట్టం రథోత్సవం. భారతదేశంలో 3వ అతిపెద్ద రథోత్సవంగా విరాజిల్లుతుంది. సుమారు 120 టన్నుల బరువు, భారీ చక్రాలతో చూడటానికి చాలా భీకరంగా, అద్భుతంగా ఉంటుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ రథోత్సవాన్ని ప్రారంభించారు. కదిరి రథంలో శ్రీదేవి భూదేవి సమేత నరసింహుడి దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. రథంపై స్వామివారిని భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టం బ్రహ్మ రథోత్సవం లక్షలాది మంది భక్త జనసందోహం మధ్య అత్యంత వైభవంగా కొనసాగింది.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.